క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్‌కి సంబంధించి సెకండ్ పేపర్‌లో ముఖ్యమైన బిట్స్‌లో 59వ రోజుకు స్వాగతం, సుస్వాగతం. సో, ఫస్ట్ క్వెషన్స్‌లోకెళ్దాం. ఫస్ట్ క్వెషన్ ఈరోజు 1521 క్వెషన్. దేవాలయాలు మరియు చారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన ఇనాం భూములను లీజ్‌కు ఇవ్వడం, బహుమతిగా ఇవ్వడం నిషేధం గురించి తెలిపే సెక్షన్ 75(1). ఇది లీజ్‌కు అది పొరపాటుగా ఆహ్, ఆహ్, టైపింగ్ మిస్టేక్ ఇది. దయచేసి గమనించండి. ఈ లీజుకు అన్నమాట దానికి మీనింగ్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. 25 లక్షల ఆదాయం ఉండి కోటి కన్నా తక్కువ ఉన్న ఆలయాలకు కార్యనిర్వహణ అధికారాలు ఎవరు నియమిస్తారు? ఆ శాఖ కమిషనర్. నెక్స్ట్ క్వెషన్. 2 లక్షల కన్నా ఎక్కువ, 25 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న ధార్మిక సంస్థలను గురించి పేర్కొనబడే క్లాస్ ఏది అంటే క్లాస్ బి. నెక్స్ట్ క్వెషన్. ఒక కుటుంబంలో పిల్లలకు తండ్రి పేరు పెట్టుకుంటే ఆ కుటుంబం పేరు పాట్రోనిమిక్ అంటారు. నెక్స్ట్, ఒక కుటుంబంలో పిల్లలకు తల్లి పేరు పెట్టుకుంటే ఆ కుటుంబం పేరు మాడ్రనిమిక్ అంటారు. నెక్స్ట్ క్వెషన్. ఆవిర్భావ కుటుంబానికి ఫ్యామిలీ ఆఫ్ ఓరియంటేషన్, ప్రత్యుత్పత్తి కుటుంబానికి ఫ్యామిలీ ఆఫ్ ప్రోక్రియేషన్ గల తేడాను వివరించిన శాస్త్రవేత్త పేరు? ఎస్, వార్నర్. నెక్స్ట్ క్వెషన్. ఆటమిస్టిక్ కుటుంబం అనే భావన అందించిన వారు టిమ్మర్మస్. నెక్స్ట్, తెర్వాద్ అందరికన్నా పెద్ద అయిన పురుష సభ్యుడి పేరు కర్ణవరన్. నెక్స్ట్ 1529. ధార్మిక సంస్థలతో ఏర్పాటైన కమిటీ ఎన్ని నెలలకు ఒకసారి సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలి అంటే 3 నెలలకు ఒకసారి. నెక్స్ట్ 1530. వారసత్వ చట్టంలోని ఏ సెక్షన్ పార్సీలకు వర్తించదు? సెక్షన్ 31. నెక్స్ట్ క్వెషన్. ద్వితీయ తరగతి వారసులను ఎన్ని వర్గాలుగా విభజించడం జరిగింది? ఆన్సర్ 11. నెక్స్ట్, దత్తత చెల్లుబాటు గురించి తెలిపే సెక్షన్ ఏది అంటే సెక్షన్ 6. నెక్స్ట్, రాజ్యాంగంలోని 366వ అధికరణలో సెక్షన్ 25 ప్రకారం గుర్తించిన ఎవరిని హిందువులుగా పరిగణిస్తారు అంటే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు. నెక్స్ట్, మత సంస్థలు ధర్మాదాయ ట్రస్టుల ఆధ్వర్యంలో స్థాపించబడిన విద్యా సంస్థలలో మత బోధన చేసుకోవచ్చు అని పేర్కొనబడే రాజ్యాంగంలోని అధికరణ ఏది అంటే అధికరణ 28(2). నెక్స్ట్, కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కన్యకా పరమేశ్వరి అన్నసత్రం ఇది కాబట్టి కాదు కమిటీ. సో సారీ, కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి, సారీ. సో, అన్నసత్రం కమిటీ వర్సెస్ కమిషనర్ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ వివాదంలో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఏ అధికరణను దృష్టిలో ఉంచుకొని తీర్పు ఇవ్వడం జరిగింది? ఆన్సర్ అధికరణ 26. నెక్స్ట్, సమ్మిశ్ర కుటుంబం కాంపోజిట్ ఫ్యామిలీ అంటే వివాహితులైన బిడ్డలు తమ తల్లిదండ్రుల నుంచి విడిపోకుండా ఒకే సమిష్టి కుటుంబంగా ఉండే విధానం ఇలా ఉండటం. 1537. కేంద్రక కుటుంబానికి గల ఇతర పేర్లు ఏంటంటే కనిష్ట కుటుంబం, ప్రాథమిక కుటుంబం, ఏక కుటుంబం, అణు కుటుంబం. నెక్స్ట్, పితృ అధికారం అంటే పెటర్నల్ అథారిటీ. కుటుంబంలో తండ్రి అంటే పురుషుడి అధికారం కొనసాగడం. నెక్స్ట్, మాతృ అధికారం మెటర్నల్ అథారిటీ అంటే కుటుంబంలో తల్లి అధికారం కొనసాగడం. నెక్స్ట్, మాతుల స్థానిక నివాసం అవెన్కులోకల్ రెసిడెన్స్ అంటే వివాహానంతరం దంపతులిద్దరూ భర్త మేనమామ ఇంటికి వెళ్ళి కాపురం చేయడం. నెక్స్ట్ క్వశ్చన్. 1541. 1948 1948 సంవత్సరంలో భూ సంస్కరణలపై నియమించబడిన కమిటీ పేరు కుమారప్ప కమిటీ. నెక్స్ట్, భూ గరిష్ట పరిమితి చట్టం 1973 వర్తించని భూములు, తోట పంటల భూములు, విద్యా సంస్థల ఆధీనంలో ఉన్న భూములు, కేంద్ర
రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన భూములు ఇవన్నీ కూడా ఆ చట్టంకి వర్తించవు. నెక్స్ట్ సర్పే ఖాన్ అనే పదం ఇదొక అరబిక్ భాషా పదం. నెక్స్ట్ 1544 ఆంధ్ర టెనెన్సీ యాక్ట్ ఏ సంవత్సరంలో చేయబడింది? 1956. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన మొదటి భూ సంస్కరణ చట్టం మల్ గజరా ల్యాండ్ రెవెన్యూ చట్టం. నెక్స్ట్ గ్రేడ్ 3 శ్రేణిలో కార్యనిర్వహణ అధికారిని నియమించే సందర్భంలో సంబంధిత దేవాలయాలలో పనిచేసే ఉద్యోగులకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించబడుతుంది అంటే 40% రిజర్వేషన్ కల్పించబడుతుంది. నెక్స్ట్ దేవాలయాలలో పనిచేసే కాంట్రాక్ట్ సిబ్బంది, అవుట్సోర్సింగ్ సిబ్బంది యొక్క జీతభత్యాలు దేవాలయానికి వచ్చిన మొత్తం ఆదాయంలో ఎంత శాతం మించరాదని పేర్కొనబడింది? 40%. నెక్స్ట్ 2 లక్షల నుంచి 25 లక్షల వార్షిక ఆదాయం గల ధార్మిక సంస్థలకు కార్యనిర్వహణాధికారాలను ఎవరు నియమిస్తారు? ఆన్సర్ దేవాదాయ శాఖ కమిషనర్. నెక్స్ట్ ధార్మిక సంస్థలో చట్టం ప్రకారం ఏ ఉద్యోగి పైన అయినా చర్యలు తీసుకోవాలి అంటే కార్యనిర్వహణాధికారికి చైర్మన్ పూర్వ ఆమోదం అత్యవసరం. నెక్స్ట్ కార్యనిర్వహణాధికారి నియామకం మరియు విధులను గురించి పేర్కొనబడే సెక్షన్ 29. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దేవాలయానికి కార్యనిర్వాహక అధికారిని నియమించాలి అంటే కమిషనర్ యొక్క విచక్షణ అధికారం ద్వారా ఆ దేవాలయం ఆదాయం పరిగణలోకి తీసుకోవాలి. నెక్స్ట్ మహమ్మదీయుల వివాహం ఒక విధమైన ఒప్పందం. నెక్స్ట్ ఋగ్వేదం ఏ విభాగాలతో కూడి ఉన్నది అంటే అష్టకాలు, మండలాలు అనే విభాగాలతో కూడి ఉన్నది. నెక్స్ట్ ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ ఈసీ భూస్వరూపాన్ని తెలియజేసే ధృవీకరణ పత్రం. 32 ఏళ్లలోపు సర్వే నంబర్ భూమికి జరిగిన లావాదేవీలను తెలియజేసే దాన్ని ఈసీ అంటారు. నెక్స్ట్ అసైన్డ్ భూమి అంటే భూమి లేని నిరుపేదలకు సాగు చేసుకోవడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మంజూరు చేసిన కేటాయించిన భూమిని అసైన్డ్ భూమి అని పిలుస్తారు. నెక్స్ట్ ప్రస్తుతం షెడ్యూల్ ప్రాంతాలుగా పిలువబడే ప్రాంతాలను ఏ ప్రాంతాలుగా పిలుస్తారు? ఆన్సర్ ఏజెన్సీ ప్రాంతాలు. నెక్స్ట్ గిరిజనులు నివసించే ప్రాంతాలను షెడ్యూల్డ్ ప్రాంతాలుగా ప్రకటించే అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ రాష్ట్రపతికి ఉంటుంది. నెక్స్ట్ హోమ్ స్టడ్ అంటే ఏమిటి? గ్రామంలో కానీ పట్టణంలో కానీ భూమి లేని కూలీలు, వృత్తి పనుల వారు ఇతరులకు సంబంధించిన భూములపై 14 ఆగస్టు 1975 నాటికి నివాసం ఏర్పరచుకున్న స్థలాన్ని హోమ్ స్టడ్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సాధిర్ అని ఏ నాట్యాన్ని పిలుస్తారు? ఆన్సర్ భరతనాట్యాన్ని ఆ పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ ఖాసీ తెగలో కుటుంబానికి గల పేరు ఏంటంటే ఈంగ్ అన్నమాట. సో ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన క్వశ్చన్స్. సో డే 59 ఇంతటితో పూర్తయింది. ఎండోమెంట్ నోటిఫికేషన్ గురించి ఎంతో వెయిట్ చేశారు. సో దానికి సంబంధించిన ఒక మొట్టమొదటి పెద్ద అడుగు అయితే పడింది. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఐఎమ్ ష్యూర్ ఖచ్చితంగా ఈ డిసెంబర్ లోపు లేదా సంక్రాంతికి అంతా ఒరిజినల్ నోటిఫికేషన్ అంటే ప్రజెంట్ ఉన్న వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఇది కన్ఫర్మ్. సో మీరు ప్రిపరేషన్ని ఒకవేళ స్టార్ట్ చేస్తుంటే ఇది పర్ఫెక్ట్. ఈ యొక్క నోటిఫికేషన్లోనే మీరు మ్యాక్సిమం ప్రయత్నించండి. ఒకవేళ స్టార్ట్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచైనా సరే మొదలు పెట్టండి. మన ఛానల్లో ఇది 59వ రోజు. డే 1 నుంచి ఉన్న వీడియోస్ అన్ని లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ప్లేలిస్ట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ 1 నుంచి 1000 వరకు ఉన్న బిట్స్ పీడిఎఫ్ ఫ్రీ పీడిఎఫ్ కూడా నేను కింద లింక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వెంటనే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 1500 వరకు ఒక మెగా పీడిఎఫ్ని అంటే 1 నుంచి 1500 వరకు ఈ మొత్తం పీడిఎఫ్ని కూడా ఒక పీడిఎఫ్గా నేను మీకు
త్వరలో అందజేస్తాను అది పూర్తయిన వెంటనే. సో అంతవరకు దయచేసి కొంచెం వెయిట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.